ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమం చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రుల్ని కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుతో పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకుందంటే అదృష్టవంతులు. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ అనగా మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 4 వారాల్లో 4 వారాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలని, 2వ వారం తీవ్రమైనటువంటి అభ్యంతరాలతో, బంధుమిత్రులతో ఇబ్బందులు, అనారోగ్య సూచనలు, క్లేశము, ద్రోహము, అవతలి వాళ్ళను కూడా మోసం చేయగలిగేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. 3వ వారంలో యావరేజ్ ఫలితాలుగా చెప్పబడుతుంది. 60% వరకు మాత్రమే అనుకూలంగా ఉంటూ, 15% యావరేజ్ గా ఉంటూ, 25% నెగిటివ్ ఫలితాలు కనబడుతుంది. ఇది 2వ వారంలోనే ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు బంగారం విషయంలో, డబ్బు విషయంలో ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. ఈ మధ్య కొత్త మోసం జరుగుతున్నాయనే విషయం మీకు తెలుసు. ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేస్తూ వీడియో కాల్లోనే ఉంచుతూ మీకు గంజాయి వచ్చింది, అది వచ్చింది, మీకు మీ అకౌంట్లో 30 కోట్లు వచ్చాయి, బ్లాక్ మనీ వచ్చింది, మీకు డ్రగ్స్ వచ్చాయి, మీ వారు ఇలా ఉన్నాడు,
మీ అమ్మాయి అలా ఉంది, మీ అబ్బాయి ఇలా కిడ్నాప్ చేశారు అని మిమ్మల్ని ఏమార్చి మీకు తెలిసిన వాళ్ళ ఫోటోలతో మార్ఫింగ్ చేసి మీకు తెలిసిన వాళ్ళలాగా కిడ్నాప్ చేసి అలాంటి వ్యవహారాలు ఒట్టి బిద్దల మోసాలు జరుగుతున్న విషయం పేపర్లో రోజు ఇస్తూనే ఉన్నారు, ప్రతి చోట మీకు అన్ని చేస్తూనే ఉన్నారు. అయినా సరే మీరు ఎట్టి పరిస్థితులు అటువంటివి పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఏమార్చుకుంటూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దాదాపుగా నెలకి 45 నుంచి 100 కోట్ల మోసం జరుగుతున్న విషయం తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయకపోతే మీరు నష్టపోతారు. కాబట్టి మనం చేయాల్సిన పరిస్థితి ఏమిటి? మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఉన్నటువంటి 10 రూపాయల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి స్త్రీలు గాని పురుషులు గాని సీనియర్ సిటిజన్స్ గాని ఉద్యోగం చేసే వాళ్ళు గాని అత్యాశకు పోకూడదు. ఇది మీకు 2వ వారంలో జరిగేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ప్రభుత్వం వారు ఎంతగాని మీకు చెప్తూ ఉంటారు చెప్పండి. మనకి బుద్ధి విచక్షణ ఉండాలిగా. పనికి మానటువంటి వీడియోలు వెంటనే తీసుకోవడం ఎందుకు? మీకు తెలిసిన నెంబర్తోనే తీసుకోండి, అంతే తప్ప అనవసరంగా అటువంటి కాల్స్ వచ్చినా వీడియో కాల్స్ వచ్చినా వెంటనే కట్ చేయండి. నగ్నంగా ఉన్నటువంటి స్త్రీలు కూడా మీకు ఫోన్లు చేస్తుంటారు, నగ్నమైన పురుషుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అలాగే మత్తు పదార్థాలకి అలవాటు పడి డ్రగ్స్ కి అలవాటు పడి తల్లిదండ్రుల్ని ఏమార్చి మీరు పోలీస్ స్టేషన్ లో కాలం గడపడం, కోర్టుకు వెళ్ళడం అనేది మంచిది కాదు. అలాగే బాగా డబ్బున్నటువంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే చాలా సంతోషం. ఒకవేళ డబ్బు ఉన్నటువంటి అహంకారంతో మా పిల్లలు ఏం చేసుకుంటే మీకెందుకు, డ్రగ్స్ తీసుకుంటాడు, పాయిజన్ తీసుకుంటాడు, మీకు అవసరమా అలాంటి వ్యక్తులు ఉంటే మీ పిల్లల్ని డ్రగ్స్ తీసుకొని పాయిజన్ తీసుకొని మాకు అవసరం లేదు, కానీ ఆ డ్రగ్స్ తీసుకొని మద్యపాన సేవన చేసి మీరు ఇచ్చినటువంటి పోచ్ కార్లో అయితే పోష్ కార్లో ఉంటాయి కదా, ఆ కార్లు వేసుకొని బయటికి రానివ్వకండి. వాళ్ళని మద్యపానం చేసినా డ్రగ్స్ తీసుకున్నా మీ కొంపలో ఉంచుకోండి. కానీ ఊరి మీద పడేసి వాళ్ళు యాక్సిడెంట్ చేసి అనామకులని పాపం బీద వాళ్ళని లేదా ఇంకొకళ్ళని మంచి వ్యక్తుల్ని చంపేటువంటి అధికారం మీకు కానీ మీ కొడుకు లేదన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే కొంతమందికి అహంకారం ఎక్కువ ఉంది. నా బిడ్డ ఎటువంటి డ్రెస్ మీకు ఎందుకు, డ్రెస్ వేసుకుంటుంది, డ్రెస్ ఇప్పుకొని తిరుగుతుంది అంటారు. తిరగండి, మాకు అభ్యంతరం లేదు. మీరు డ్రెస్ ఇప్పుకొని తిరిగినా మాకు అభ్యంతరం లేదు. ఆ గోరులుగా తిరుగుతున్నాయి బయట, మాకు ఇబ్బంది లేదు. కానీ అసభ్యకరమైనటువంటి సంజ్ఞలతో ప్రజలను ఏమారుస్తూ నష్టపోయేట్టుగా ప్రవర్తిస్తే తాట తీసేటువంటి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రియులు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మంచిది కాదు. ఆర్థిక పరంగా నష్టాలు, షేర్ మార్కెట్ నష్టపోయే అవకాశం ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉండండి. మరి మొదటి వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. 4వ వారంలో వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో రాణింపు బ్రహ్మాండంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ, అలాగే బ్యాక్లాగ్ పరీక్షల్లో గానీ సమృద్ధి అయినటువంటి ఉత్తీర్ణత, ధనలాభము, ఉద్యోగ లాభాన్ని పొందిన అవకాశం. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? 1-4 వారాన్ని ఉపయోగించుకోండి, అద్భుతంగా ఉంటుంది. 3వ వారంలో శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేసుకునే అవకాశం. వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే వ్యవసాయదారులకి, కర్షకులకి మంచి లాభాలు ఉన్నాయి. 1వ వారం, 3వ వారం, 4వ వారం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. లాభాలు పొందుకుంటారు. మంచి పంట వృద్ధి ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే చామంతి పువ్వులు, సన్నజాజులు, తర్వాత మనకి ఈ డెకరేషన్ అనేటువంటి పూలు తయారు చేసేవారు, అంటే ఆర్టిఫిషియల్ పూలు ఉంటాయి కదా, వాసన రాని పూలు, అటువంటి పూలు పండించే వారికి, హైబ్రిడ్ పూలు పండించే వారికి, అలాగే పెసర్లు, శనగలు పండించే రైతన్నలకి మంచి లాభాలు ఉంటాయి. తప్పకుండా పంట దిగుబడి బాగా ఉంటుంది, దానివల్ల ధన బాగా పలుకుతుంది, మంచి అనుకూలంగా ధన ప్రాప్తి ఉంటుంది, దానివల్ల శుభకార్యం జరిగే అవకాశం, వివాహ సంబంధ అనుకూలతలు కూడా ఉన్నాయి. 1వ వారంలో, 4వ వారంలో తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కనబడుతోంది. అటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. మొదటి వారంలో ఎంగేజ్మెంట్, 3వ వారంలో మీకు వివాహం కానీ, 4వ వారంలో వివాహం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి శుభకార్యం జరిగే అవకాశం కనబడుతుంది. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి శుభయోగాలు కూడా కనబడతాయి. మరి 2వ వారంలో తీవ్రమైనటువంటి అనర్థాలు, ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌరులు లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి అత్యుత్తమ విద్యా ప్రాప్తి. 1-4 వారంలో పోటీ పరీక్షలు గానీ, అకాడమిక్ పరీక్షలు గానీ మంచి విజయం సాధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీనటువంటి ఉద్యోగం కూడా అనుకూలంగా మారబోతుంది. కన్సల్టెన్సీ ఆధారపడుతున్నారా? 2వ వారం ఎట్టి పరిస్థితుల్లో కన్సల్టెన్సీ వారు మీకు సహకరించరు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వస్తుంది. 1-4 వారాల్లోనే సరైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ 2 వారాల్లో మీరు కన్సల్టెన్సీ మీద, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చును. జాగ్రత్త. మిగతా వారంలో ఆధారపడకండి. అలాగే రాజకీయ నాయకులకి 2వ వారంలో ఇబ్బందులు, 1-3-4 వారాల్లో మంచి పదవి లభించవచ్చు, లాభము, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. అలాగే కళాకారుల, క్రీడాకారులకి 1వ వారంలోని అద్భుత ప్రదర్శన, పేరు ప్రఖ్యాతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకునే అవకాశం ఉంది. పద్మశ్రీ లాంటివి, పద్మభూషణ్ లాంటివి అవార్డులు కూడా అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి యోగుడి రాశి వారు కనబడుతుంది. మంచి అనుకూలంతో వ్యాపార లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, అనుకూలమైన లాభాలు పొందుకునేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది. వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి.
మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం, విదేశానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వస్త్ర, వజ్ర, వైడూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి కొనుగోలు చేస్తారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా లాభవంతుల స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అంటే బాగలేని వారంలో ఏం చెయ్యాలి? జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. జన్మ జాతకంలో రాహు అంతర్దశ గాని, కేతు అంతర్దశ గాని, కుజాంతర జరుగుతున్నా తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవాలి, లేదా ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జన్మజాతక పరిశీలన, అలాగే తప్పకుండా మీరు దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ప్రతిష్టల్లో కానీ, యజ్ఞంలో కానీ, యాగంలో కానీ, తీర్థయాత్రలు చేసే అవకాశం, తీర్థయాత్ర కానీ, పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం, దాన ధర్మాలు చేసే ప్రయత్నాన్ని చేయండి. గోదానం చేయండి. మార్గశిర మాసంలో అత్యుత్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది గోదానం కూడా. గోదానం చేయండి, అనుకూల ఫలితాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.